అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో అడవి నల్లేరు, ఈ అడవి నల్లేరు అనేది ఎలా ఉంటుంది, అసలు ఈ అడవి నల్లేరు యొక్క ఉపయోగాలేంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. చూడండి, మీరు చూస్తున్నది అడవి ప్రాంతం. ఒకసారి చూడండి, ఈ అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల చెట్లు. దాదాపుగా పనికిరాని చెట్టు అంటూ ఏది లేదండి, అన్నీ కూడా పనికొచ్చేవే. రకరకాల చెట్లు, ఒక్కొక్క చెట్టుకి 2-3 రకాల పేర్లు ఉంటాయి. మనం గుర్తుపట్టాలి, చెట్టు అదే ఉంటుంది కానీ ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి. మరి ఈ యొక్క అడవిలో నేను ప్రతిరోజు కూడా ఒక మొక్కని పరిచయం చేస్తూ ఉంటాను. దానిలో భాగంగా ఈరోజు నాకు అడవి నల్లేరు కనిపించింది. ఆ అడవి నల్లేరు అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని మనం ఎన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు, అంటే ఎన్ని రకాల జబ్బుల్ని తగ్గించుకోవచ్చు కూడా మీకు ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చూపిస్తాను. అలాగే ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఈ అడవిలో ఉన్న చెట్ల కోసం, అలాగే ఔషధాల కోసం, మీకున్న రకరకాల సమస్యలు, ఏదైనా సరే జబ్బులు కానీ వాటికి మందుల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అడవి నల్లేరు అది చూపిస్తాను రండి. ఒకసారి మీరు దీన్ని బాగా గమనించండి. ఈ నల్లేరు అనేది చాలా చిన్నగా ఉందండి, చాలా చిన్నగా ఉంది. 4 పలకల ఆకారంలో మనకి దర్శనమిస్తూ ఉంది. ఒక చెట్టు పైన నల్లేరు అనేది ఆధారపడి పెరుగుతుందే తప్ప స్వతహాగా పెరిగే గుణం అయితే నల్లేరులో ఉండదు. మరి మనకి నల్లేరులో 4 రకాల నల్లేరులు ఉంటాయి. 1 గుండ్రం నల్లేరు, 2 పలకల నల్లేరు, 3 పలకల నల్లేరు, 4 పలకల నల్లేరు. అయితే మనకి పొలాల్లో కానీ అడవుల్లో కానీ 4 పలకల నల్లేరు ఎక్కడ పెట్టినా మనకి దర్శనమిస్తూనే ఉంటుంది. కానీ 3 పలకల నల్లేరు, 2 పలకల నల్లేరు, గుండ్రం నల్లేరు, ఇవి 3 మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అంటే ఒకప్పుడు ఇవి ఎక్కువగా ఉండేవంట, కానీ నేడు అంతరించిపోయే పరిస్థితుల్లోకి వచ్చి ఇప్పుడు అవి మనకి నర్సరీల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన నర్సరీలోకి వెళ్ళి గుండ్రం నల్లేరు కావాలంటే ఇస్తారు, 2 పలకల నల్లేరు కానీ 3 పలకల నల్లేరు కానీ. అంటే నర్సరీలో మాత్రమే అవి అంతరించిపోయే స్థితిలో ఉన్న నర్సరీలో మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 4 పలకల నల్లేరు ఇది ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుందండి. రోడ్ల పక్కల, పంట పొలాల కంచుల పైన, మనం వాటి వెళ్తున్న దారిలో కానీ ఇలా ఎక్కడ పెట్టినా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. కంచెల పైన కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే అడవిలో నల్లేరు అనేది చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అడవిలో చూడండి, ఇక్కడ మనకు కనిపించింది. మరి ఈ నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. చూశారు కదా, ఎవరైతే విరిగిన ఎముకలతో బాధపడుతూ ఉన్నారో, బాధపడుతూ అవి త్వరగా కట్టుకోవాలని ఆ నొప్పి, అలాగే అక్కడక్కడ విరిగిన ఎముకలు సన్నగా చిట్టిన ప్రాంతంలో వాపు ఉంటుంది, అలాగే నొప్పి ఉంటుంది. అది త్వరగా వాపు నొప్పి తగ్గాలి అంటే, ఆ బాధ త్వరగా పోవాలి అంటే ఈ 4 పలకల నల్లేరు ద్వారా సాధ్యం. ఇది అడవి కానివ్వండి, మనకి ఊళ్ళో ఉన్న నల్లేరు కూడా దీనికి సమకాలికంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ నల్లేరుని మనం తీసుకోవాలి. ఈ నల్లేరుని ఎంత మనకి తగినంత నల్లేరుని తీసుకొని దానిపైన ఉన్న ఈనెలు తీసేయాలి. ఈనెలు అంటే పైన ఉన్న తోలు, పట్ట అనుకోండి, బెరడు, దాన్ని మనం తీసేసి దీన్ని ఒక
2 గుప్పెళ్ళ గుజ్జు తీసుకోవాలి. దయచేసి గమనించండి. దీన్ని నల్లేరుని మనం ఈనెలు తీయాలి అనుకున్నప్పుడు మన చేతులకి ఏదైనా సరే ఒక గ్లౌజులు రక్షణగా వేసుకోవాలి. లేదు అంటే రక్షణగా మనం వేసుకోలేదు అంటే ఆ ఈనెలు తీసేటప్పుడు మనకి చేతులు చాలా మంటలు పుడతాయి. మంటలు, దురదలు చాలా బాధాకరంగా ఉంటుంది. అవి ఒక రోజంతా కూడా నొప్పులు అలాగే ఉంటాయి. చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చేయవలసింది ఏంటంటే ఏదన్నా ఒక గ్లౌజులు వేసుకొని అప్పుడు ఆ నల్లేరు యొక్క ఈనెలు తీయాలి. ఈనెలు తీసిన తర్వాత లోపల ఉన్న గుజ్జు ఒక 2 గుప్పెళ్ళగా గుజ్జు తీసుకొని అందులో తగినంత బియ్యపు పిండి వేయాలి. బియ్యపు పిండి వేసి ఇప్పుడు 2 మొత్తం కలిపేసి దీని ద్వారా నల్లేరు రొట్టె చేసుకోవాలి. నల్లేరు యొక్క రొట్టె చేసుకొని దీనిలో కారప్పొడి అలాగే నెయ్యి ఈ 2 కలుపుకొని కనుక ఆ రొట్టెలు తింటూ ఉన్నట్లయితే మనం ఎక్కువ ఎంత తింటే అంత త్వరగా ఆ నొప్పులు, ఆ విరిగిన ఎముకల ద్వారా నొప్పులు, బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలి అంటే నల్లేరుతో చేసిన రొట్టె తినాలి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా దీని ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నల్లేరు యొక్క రొట్టెలను తింటారో వారికి విరిగిన ఎముకలు వాళ్ళే కాదు, చిన్నపిల్లలకి మనం బాగా తినిపించాలి. చిన్నపిల్లలకి తినిపించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఎముకల్లో బలం బాగా పెరుగుతుంది. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. చిన్నపిల్లలకి పూర్వకాలంలో, ఎందుకంటే చిన్నపిల్లలు త్వరగా పడుతూ ఉంటారు, పడినప్పుడు చేతులు బెరగడం, అలాగే కాళ్ళు చేతులు విరగడం ఇలా జరుగుతుంటుంది. ఇలా చెట్లటం, ఎముకలు ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చిన్నపిల్లలకి దీన్ని ఒక క్రమం తప్పకుండా నెలకి ఒక్కసారైనా సరే కనీసం 1 సంవత్సరం పాటు ఈ నల్లేరు యొక్క రొట్టెల్ని మనం తినిపించినట్లయితే పిల్లలు చాలా బలంగా, ఎముకలు బలంగా ఉండటమే కాకుండా పిల్లల్లో ఎదుగుదల శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేయాలి. ఇంకా నల్లేరు యొక్క పచ్చడి, ఎవరైతే ఈ నల్లేరు యొక్క పచ్చడి మనం నల్లేరు యొక్క ఈనెలు తీసి లోపల ఉన్న గుజ్జును తీసుకొని దాన్ని రోట్లో వేసి బాగా దంచి అందులో మనం తోటకూర పప్పులు ఎలాగైతే చేసుకుంటూ ఉంటామో, పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేసుకుంటూ ఉంటామో ఆ మాదిరిగా, అంటే మనం పచ్చళ్ళు కొన్ని చేసుకుంటూ ఉంటాం. ఈ పచ్చళ్ళ మాదిరిగా కనుక ఈ నల్లేరు యొక్క పచ్చడి చేసుకొని మనం తిన్నట్లయితే సుఖ విరోచనం అనేది బాగా కలుగుతుంది. అంటే మలబద్ధక సమస్యకి మంచి మందు ఈ నల్లేరు పచ్చడి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి. కొంతమంది ఊబకాయం ఎక్కువగా ఉంటారు. ఊబకాయంగా నడుము చుట్టూ, బొడ్డు చుట్టూ కొవ్వు ఉంటుంది, నడుము చుట్టూ కొవ్వు ఉంటుంది, అలాగే బాగా భారీ కాయంతో కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క ఒంట్లో చెడు నీరు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడటానికే వాళ్ళు బాగా లావుగా ఉండి నడవలేక ఆయాసపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి పక్షం రోజులకు ఒకసారి, అంటే 15 రోజులకు ఒకసారి ఈ నల్లేరు యొక్క పచ్చడి చేసుకొని తిన్నట్లయితే వారి ఒంట్లో ఉన్న ఆ చెడు నీరు ఏదైతే ఉందో అది చాలా త్వరగానే బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ పచ్చడి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా మూత్రం వస్తుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ పచ్చడి తినగానే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందేమో, అలాగే మూత్రం ఎక్కువగా పోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు, భయపడకూడదు కూడా. కాబట్టి ఈ పచ్చడిని క్రమం తప్పకుండా పక్షం రోజులకు ఒకసారి తీసుకున్నట్లయితే ఒంట్లో ఉన్న చెడు నీరు ఇదంతా కూడా తొలగిపోతుంది. అలాగే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు ఇదంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఇంకా ఈ యొక్క నల్లేరు పచ్చడిని ఎవరైతే తీసుకుంటారో వారికి రక్తంలో మార్పు కూడా వస్తుంది. కొంతమందికి రక్తం అనేది శుద్ధి సరిగా ఉండదు. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రక్తం శుద్ధి అవ్వాలన్నా, అలాగే రక్త వృద్ధి జరగాలన్నా ఈ నల్లేరు పచ్చడిని క్రమం తప్పకుండా స్త్రీ పురుషులు లింగభేదం లేకుండా కనీసం నెలకొకసారైనా సరే, అంటే ఈ భారీ కాయం వాళ్ళు 15 రోజులకు ఒకసారి, ఈ మిగతా రక్తం వృద్ధి శుద్ధి అవ్వాలనుకునే వాళ్ళు నెలకొకసారి క్రమం తప్పకుండా 1 సంవత్సరం పాటు తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో చాలా మార్పులు అయితే వస్తాయి. చాలా అద్భుతమైన మార్పులు దీనివల్ల వస్తాయి. ఇంకా ఈ నల్లేరు పచ్చడి ఎవరైతే తింటారో వారిలో అరుగుదల శక్తి కూడా బాగా పెరుగుతుందండి. అంటే సరిగా అరగటం లేదు, ముఖ్యంగా ఆకలి వేయటం లేదు అనుకునే వాళ్ళు, ఎవరైతే మాకు ఆకలి వేయటం లేదండి, భోజనం చూస్తేనే మాకు తినబుద్ధి అవ్వట్లేదు, ఒకవేళ తిన్నా కూడా కొంచెమే తింటున్నాం, అది కూడా వాంతి అవ్వబోతుంది, మాకు ఏంటో అర్థం కావట్లేదని ఎన్నో మందులు వాడి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి ఈ నల్లేరు పచ్చడితో మీరు భోజనం చేసి చూడండి. ఇక తర్వాత నుంచి మీకు ఎక్కువగా తినాలనిపిస్తుంది ఎక్కువగా. అలాగే నోటి యొక్క రుచి శక్తి పెరుగుతుంది. కొంతమందికి నాలుకతో వాళ్ళ రుచి స్వభావాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు ఈ నల్లేరు పచ్చడిని
ఆహారంగా ఒకసారి తీసుకున్నట్లయితే అక్కడి నుంచి ఇక నాలుక రుచి స్వభావం శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఈ నల్లేరు పచ్చడిని కానీ నల్లేరు యొక్క రొట్టెని కానీ మీరు తింటూ ఉండండి. మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా అయితే ఉంటారు. అయితే మీరు దాదాపుగా అడవి నల్లేరునే ప్రయత్నం చేయండి. మన ఊర్లో మన పంట పొలాల్లో ఉండే నల్లేరు కన్నా కూడా మొదటి అవకాశం మీరు అడవి నల్లేరుకి ఇవ్వండి. అడవి నల్లేరు మీకు అందుబాటులో లేనట్లయితే అప్పుడు మీరు పొలాల్లో ఉండే నల్లేరుని ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి ఈ అడవి నల్లేరు ఏ విధంగా ఉందో. అలాగే ఈ నల్లేరులో కూడా మీరు చేయవలసింది ఏంటి అంటే లేత కాడలు తీసుకోండి. లేత కాడలు అంటే చివరి ఉండే భాగాలు తీసుకోండి. ముదురు నల్లేరు అవసరం లేదు.